RR6 న్యూస్ కి స్వాగతం. వైకాపా 5 ఏళ్ల పాలనలో అరాచకం చేసిందని టీడీపీ యువనేత పచ్చిపల్ల రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మనుబోలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జులుం అనే పదానికి సర్వేపల్లి వైకాపా అర్థం తెచ్చిందని విమర్శించారు. టీడీపీ ఒక్క కార్యకర్త పని కూడా 5 ఏళ్ల కాలంలో జరగలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు టీడీపీ కార్యకర్త వైభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. మనుబోలు చెరువుకు షట్టర్లు నిర్మించి ఇంతవరకు బిల్లులు రాలేదని వాపోయారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న వైకాపా నాయకులు మమ్మల్ని విమర్శించడమా అంటూ సూటిగా ప్రశ్నించారు. తన పొలం తన పేరు మీద ఎక్కించుకొని పని కూడా 5 ఏళ్ల పాటు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి దౌర్జన్యంగా వైకాపా నాయకుడిపై స్థలం రాయించుకున్నారని, అప్పుడు వైకాపా పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. యూరియా విత్తనాల కొరత మనుబోలు మండలంలో లేదన్నారు. వైకాపా హయాంలో యూరియా విత్తనాలు కూడా రైస్ మిల్లులకు వేసుకున్నారని గుర్తు చేశారు. వైకాపా పాలన అరాచకం, అవినీతికి కేరాఫ్ అని విమర్శించారు. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు ముక్కోటి శుభాకాంక్షలు. ఈ మీడియా ద్వారా మా సోదరి చంద్రమోహన్ రెడ్డి గారికి ముక్కోటి శుభాకాంక్షలు. మునుబోలు మండల నాయకులు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మునుబోలు మండల ప్రజలకు అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కారణం ఏంటంటే, నిన్న వైసీపీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. రైతులకి మునుబోలులో ఏం చేశారు, రైతులకి మునుబోలులో ఏం చేశారని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చేశారు, చేసిన దాని గురించి చెప్పండి అని. మునుబోలులో మా గవర్నమెంట్ 2024లో రాగానే కలుజు చెక్కలు 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలుజు చెక్కలు లేకుండా ఉన్న దానివల్ల పిడూరుతూ దగ్గర కట్ట తెగ్గొట్టి నీళ్లు పంపించేవాళ్ళు. గవర్నమెంట్ రాగానే వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏం కలుజు చెక్కలు తాకల. మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ తీసుకున్న పని అదే. చెరువు చెక్క తెగొట్టకుండా కలుజు చెక్కల్ని కొత్త ఏర్పాటు చేసాం. చెరువు తూకి చెక్క ఏర్పాటు చేసాం, కొత్తది లిఫ్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని తీసి చెక్క ఏర్పాటు చేసాం. దానికి ఈ రోజుకి కూడా మాకు డబ్బులు రాలేదు. అదే నాయకుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మా పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడగబల్లే, మేము ప్రజలే సమాధానం చెప్తారు. గౌళ్ళు చెరువు కట్ట మీదకు పోయి గీత కార్మికులు వెళ్ళి కళ్ళు తీసుకుంటుంటారు. అక్కడ ఎంత జంగిల్కి ఎంత తుమ్మ చెట్లు కానీ పిచ్చి చెట్లు కానీ ఎట్లా ఉన్నాయో చెరువు కట్ట మీద వాళ్ళని అడగని చెప్తారు. ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లీన్ చేశారు. చెరువు కట్ట మీద జంగిల్ క్లీన్ సేవ చేశారు. రైలు కట్ట దాకా ఈ రోజుకి బిల్లు రాల. మాకు బిల్లు రాల. బిల్లు గురించి ఆలోచించట్లా, ప్రజలకి ఎలా సేవ చేయాలని గురించి ఆలోచిస్తున్నాం. కలుజు కాడ నుంచి చెరువు తూము దాకా, తూము కాడ నుంచి ఏటి తూము దాకా, ఏటి తూము కాడ నుంచి అట్టిడి దాకా, ఏటి తూము కాడ నుంచి 6 మీటర్ దాకా ఎవరు కాలువ పుడికి తీపించారు. 2024, 25 2024 తీపించాం, 2025లో తీపించాం. ఈ 5 సంవత్సరాల్లో రైతులు కాకుండా, వైసీపీ రూలింగ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రైతులు కాకుండా వైసీపీ నాయకులు ఏమైనా పూడికి ఒక్కసారైనా తీసారా? వచ్చిన 1.25 సంవత్సరంలో 2 సార్లు తీసాం. 2024 మన పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం, 25 పైరు పెట్టుకునే ముందు తీపిచ్చాం. ఎవరైనా రైతుల కాడ డబ్బులు తీసుకున్నావా? ఈ రోజుకి దాని బిల్లు రాల. మొన్న ఎలవలు వచ్చాయి. మనుబోలు గ్రామంలో వైసీపీ వాళ్ళు ఏదో పాపం మేము కాకుండా ప్రెస్ మీట్ పెడుతున్నాము, గోవర్ధన్ గారు నగరపాలన కోసం మాట్లాడేవాళ్ళే. కానీ మీరు జనాలు ఏదైనా పనులు చేస్తున్నారా? జనం కోసం చేస్తున్నారా? మీరు జనాల కోసం చేస్తే మీకు మరి ఘోరంగా ఓడించినా కూడా బుద్ధి తెచ్చుకొని జనంతో ఉండకుండా పేపర్లో స్టేట్మెంట్లు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మా రావిరెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలతో అంత స్థాయి లేదు. మన గ్రామం, మన మండలంలో మనం ఏం చేసాం నిద్రలేసి మనం ఎవరో ఉపయోగపడ్డాం. ఆ అబ్బాయి అన్నట్టు రేపు పనులు జరగకపోతే పలానాకు అన్యాయం జరుగుతుంది, ఏం మీరు జరుగుతున్నారు ఒక మాట సహాయం చేయొచ్చు కదని అడగాల్సింది. వారికి ప్రజలు చేసేవాళ్ళు అయితే ఎక్కడ ఏం మాట్లాడదామా, పేపర్లో పడదామా, దీంట్లో ఈ ఫోన్లో పెట్టుకుందామా, ఇటువంటి బతుకులు ఎందుకబ్బా? మీరు నిద్రలేసి మా పార్టీలో చేసే కార్యకర్తల కంటే ఈ పార్టీలో ఉన్నారు మీకు కూడా. దీనికి మా ఊళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఈ నిద్రలేసి పేపర్లు వేసుకొని ఫోటోలు కాదు,
ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. చీదకాడు చేస్తున్నారు. చీనటువంటి ఆ అబ్బాయికి నాకు చెప్తాం, ఎంఆర్ఓ చెప్తున్నాం, ఎండిఓ చెప్తున్నాం. గ్రామంలో పనులు చేసి జనాలకు తెలుస్తుంది. దగ్గరలో ఉంది కదా, ఎందుకు మీరు ఈ విధంగా ఇప్పుడే గుర్తించుకొని ఈ స్టేట్మెంట్లో గోవర్ధన్ రెడ్డికి ఆయన రేపు మీరు ఎన్ని ఇక్కడ వాగుతున్నా కూడా రేపు ఆయన మెజార్టీ ఆయన చూసుకున్నప్పుడు మీకు విలువ. మీరు పేపర్లు ఇచ్చేంత మాత్రానే మిమ్మల్ని ఏదో అనుకోపాకండి. మనుబోలు గ్రామం చాలా ప్రశాంతమైన ఊరు. మీరు అనవసరంగా దీన్ని గోరంతను గొడవ చేసి తగులు పెట్టుకొని ఆయన మెగరపాని కోసం చేయబడలేదు. ఆయన మెగరపాని ఆయనతో మీ మెగరపాని మీరు చూసుకోండి. దగ్గరలో ఇంకెంత 2-3 నెలలే మీ భవిష్యత్తు ఏందో మనుబోలు గ్రామ ప్రజలు నిర్ణయాలు మళ్ళీ ఇస్తారు. ఏం పనులు జరగలేదు, ఎందుకు జరగదు గవర్నమెంట్లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఏ స్థాయిలో అభివృద్ధి అంటే మీరు టీవీలు చూడటం వల్ల నిద్రలేదు, పేపర్ చదవాలా, మీకేమన్నా చదువులు ఉన్నాయి, మాకన్నా చదువు తక్కువ. ఇంతలా అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఉంది. నిద్రలేసి ఆ చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన మీద ఒకటి ఎత్తుకొని ఆయన నిన్ను నిద్రలేసి ఆ గిరిజనసని నిద్రలేసి భార్యాభర్తలు ఇప్పుడు కలుస్తున్నాడు. కానీ ఉదయాన్నే నుంచి సంఘాల దాకా జనాల్లో ఉండి ఏం కావాలండి పనులు పై అధికారులతో మాట్లాడి మేము ఇక్కడ వరదలు వచ్చినాయా కొంచెం ఇబ్బంది అంటే అప్పటికప్పుడే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఈ గ్రామానికి ఒడ్డు తెప్పించి ఈ మండలానికి ఏరియా లేదు, నాకు రాత్ర ఎక్కడ ఏరియా లేదు. మా నాయుడు గారు చెప్పినట్టు అన్ని గ్రామాలు అందరి ఇళ్లలో ఉంది. 3-5 బస్తాలు అన్నారు. ఇప్పుడు ఇంకా ఎగస్ట్రాలు కూడా ఇస్తున్నారు. ఆ ఏ వాళ్ళ నిద్రలేసి మనం ఒక స్టేట్మెంట్. కాబట్టి ఈ గ్రామ స్థాయిలో మీరు రచ్చలు రావిళ్ళు చేసి చాలా ప్రశాంతమైన గ్రామం ఇది. దీన్ని ఇటువంటి భాష మార్చుకొని మీరు చేయాల్సిన పనులు ఏమిటి చేయండి. తప్పులు ఒప్పులన్నారు, మీ కాడి తప్పులు చేసిన వాళ్ళు ఆ పార్టీని ఒప్పు ఎవరు లేదు. గ్రామాలు ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎన్ని ఇప్పుడు మీరు గడ్డి కాలనీలు ఆ జగనన్న కాలనీ కాడికి పోతే జనాలు ఏడుస్తున్నారు. ఎక్కడైనా నేను ఆ రోజు చెప్పాను, యువతల పార్టీలో ఉండే శ్రీయారెడ్డి వాళ్ళు అమ్ముతారా, ఆ రోజు 35 లక్షల ఎకరా అన్ని దిగాళ్ళు కొంటున్నారు. ఆ 22 ఎకరాలు ఇచ్చారు, చెవులో పెట్టారు. ఆడపోయి అడ్డగిచ్చినారు. అవతల కొలం అయితే కోర్టులో ఉండేదాన్ని దాంట్లో మట్టితో బిల్లులు చేసుకున్నారు. ఈ రోజుకి దిక్కు మొక్కు లేకుండా వదిలేసారు జనాలు. మునుబోళ్ళు ఇళ్ల ప్లాట్లు లేవు, నల్లాడుతున్నారు జనం. హాస్పిటల్ వచ్చిందంటే మేము అప్పుడు అధికారం లేం కాబట్టి ఈ భాస్కర్ గౌడ్కి వాళ్ళ నాయకులు కూడా చెప్పాను, ఇక్కడ మునుబోల్లో ఉందా మన శ్మశాన పక్కన కట్టున్నట్టు మంచి సైట్ ఉంది, పబ్లిక్ ఉపయోగపడద్దంటే అవి మారుమూల కట్టించారు. ఏదో వచ్చింది కాంట్రాక్ట్ చేసుకోవడం కాదు, మనం చేసిన ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అన్ని రోజు మనం చేయాల్సిన రోజు మీరు ఈ గ్రామాన్ని వద్దకు చేయాలి. అదేదో రాజకీయాలు ఉండి ఏదో ఒక 2 పార్టీల్లో ఉండడం, ఒక పార్టీకి గెలిచినట్టు గెలవాల్సిందే. కానీ మీకు జనం స్వచ్ఛందంగా మాతో ఓట్లేసేది ఊహాతీతం. అటు నేర్చుకుని ఇంకా జనాలకు పోండి, మంచిగా పని చేయండి, పగోడికి కూడా మంచి చేసుకోండి. అప్పుడు మీకు జనాల్లో ఉంటుంది. ఏ శాశ్వతం కాదు ఈ రాజకీయాలు. ఇంకా మాతో పాటు కొంతమంది పెద్దలందరూ పోయినారు. మాకు ఇంకంత దేవుడు ఎంతకాలం ఇస్తాడు. పోయిన రోజైనా ఆయన ఉంటే మేలే అనేటటువంటి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నించరు. కానీ ఆయన ఎవరో మెహర్బానీ కోసం మీకు స్టేట్మెంట్ ఇవ్వకండి. మీకు ఇస్తే మీ కర్మది. ఇక జులుం అన్నావు, ఇక్కడ మునుబోలు ఇప్పుడు జులుం చేసి ఉన్నారా? మీరే చేసి ఉన్నారు. ఇంకా 5 ఏళ్లలో నిద్ర లేచి ఆడ ఊగా అంట తిరుగుతా అవన్నీ జనాలు చూశారు. జులుం చేసి మిమ్మల్ని ఆ మునుబోల్లో ఆ గిది పట్టించారు. అటువంటి మాటలు తగ్గించేసి ఏదైనా పని బాట ఉండి చేసుకోండి. 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ మునుగోలు నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాయకులు అనటం కంటే వాళ్ళు అన్నది మేము అనలేము, అందువల్ల సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసు. అందులో నాయకు పెట్టడం ఏంటంటే పెట్టడం ప్రతిసారి సోమిరెడ్డి చంద్రమోహన్ చెప్పడం తప్పిస్తే వాళ్ళకి వేరే పని లేదు. ఎందుకంటే అభివృద్ధి చేసింది ఎవరైతే అర్థం అవుద్ది, అభివృద్ధి చేసిన దాత ఎవరు తెలుసు. ఇక నెల్లూరు జిల్లాలో కలుషితమైన వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో అందరికీ తెలుసు. ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఎవరు అసభ్యకరంగా చేస్తున్నారో చెప్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం మాట్లాడారంటే రైతులకి విత్తనాలు రాలేదని ఆయన చెప్పినాడు. ఏ రైతుకు విత్తనాలు అందలేదో మేము సవాలు ఇస్తున్నాం రమ్మని చెప్పండి. ఎందువల్లంటే ఆ ఫ్లడ్ జరిగిన 24 గంటల్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే తెప్పించడం జరిగింది 24 అవర్స్లో. అదే ఆ మరుసటి రోజు నుంచి మన అగ్రికల్చర్ ఆఫీసుని దగ్గర పెట్టుకొని ప్రతి పొలానికి పోయి ఎవరికైతే డ్యామేజ్ అయ్యిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్లో
ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు ఇళ్ళల్లో వేసుకొని ఒక్కొక్క 30-40 బస్తాలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది. ఈరోజు తప్పు చేయలేదంటే మీ నాయకులు ఎన్నో తప్పులు చేస్తున్నారు. మా నాయకులు తప్పులు చేస్తున్నారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు కేసు పెట్టారు. నేను మలేషియాలో 100,000 ఎకరాలు ఉందని, కానీ దాన్ని చేర్చగలిగాడా? లేదు. తర్వాత ఈ నాయకుడు చేసింది ఏంటి? బావులేటిపాడులో 4.5 ఎకరాల దళితుల భూములు తీసుకున్నాడు. అది తీసుకున్నది కాదా? మళ్ళీ మీరు కలిపేసుకుంటే ఆర్డీఓ కాడ పోయి చంద్రమోహన్ రెడ్డి గారు ఇడిపించి వాళ్ళకి ఇప్పించాడు. అది నిజం కాదా? ఇట్లాంటివి అనేకం చేసినాడు. మన ముచ్చుకూళ్ళు అయితే, ఇసుక అయితేవి, దాంట్లో బొగ్గు అయితేవి, తర్వాత బూడిద అయితేనేవి అన్నీ మీరు వైసీపీ ప్రభుత్వంలో దోచుకొని అమ్ముకొని తిన్నారు. కానీ ఈరోజు మేము ఒక్క అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే దానికి మేము దేనికరిస్తాం. దయచేసి మేము ఎప్పుడు మాట్లాడే తప్పుడు మీరే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మీ నాయకులు, మీ లీడర్లు, మీరందరూ దరి అని మీరు మాట్లాడుతున్నారు. అందువల్ల సంస్కారం నేర్చుకొని ఎట్ట మాట్లాడాలో తెలుసుకోండి. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి ఈ ఎర్రేపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత. ఆయన ఎన్నో గొప్ప పనులు చేసినాడు. పేదవాళ్ళకైతేనేమి, ఎస్టీలకైతే మరీ విపరీతంగా వాళ్ళకి ఒక డ్రైవ్ పెట్టాడు. నియోజకవర్గం మొత్తం మీద ఎస్టీలకి మీరు ఏ రోజైనా ఎస్టీ గురించి డ్రైవ్ పెట్టారా? అందువల్ల సంక్షేమం అంటే ఎవరు చేశారు? 1.5 సంవత్సరంలో సంక్షేమం చేసింది ఇంతక రామిరెడ్డి చెప్పినాడు. అది తప్పు అయితే మీరు చూడండి, ఏమి చేయలేదు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి కూడా జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే ఉండి పరిష్కరించగల మా సమర్థుడు. అందువల్ల ఆయన్ని పొద్దులేసి మొదలుకొని మీరు తిట్టడం మీ నాయకుళ్ళు పై నుంచి పెద్ద నాయకుడు కానీ చిన్న నాయకుడు కానీ మీరు తిట్టడం తప్పిస్తే నేనేం తిట్టడం లేదు. సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. అంతేగాని ఏవో అవాకులు చవాకులు విసురుబాకండి. దయచేసి ఇంకైనా మంచిగా మాట్లాడటం నేర్చుకోనని సభాముఖం తెలుసు సెలవు తీసుకుంటాను.